అందరికీ ఈరోజు మనం స్వామి వివేకానంద గారు చెప్పిన ఒక మంచి కొటేషన్‌తో స్టార్ట్ చేద్దాం. జీవితంలో ధనం నష్టపోతే కొంత మాత్రమే కోల్పోయినట్టు. కానీ వ్యక్తిత్వం కోల్పోతే సర్వస్వం కోల్పోయినట్టు. అంటే ధనం కోల్పోతే మళ్ళీ మనం సంపాదించుకోవచ్చు. కానీ వ్యక్తిత్వం కోల్పోతే ఇంక మళ్ళీ సంపాదించుకోవడానికి ఏమీ లేదు. మళ్ళీ తిరిగి తెచ్చుకోలేం. అంటే సర్వస్వం కోల్పోయినట్టే అని అర్థం అన్నమాట. నౌ ఐ రిక్వెస్ట్ టు మిస్టర్ ధనుజ మ్యామ్ టు ఇంట్రొడ్యూస్ ద స్పీకర్. Thank you, Saraswati. So now it's my privilege to introduce today's speaker, Sunita Juba Garu, and she is a wealth coach and psychologist, and her educational qualifications are MCom, MA Social Work, and MSc Psychology, and her technical qualifications are DCA, PGDCA, C++, Oracle, different computer languages, and her hobbies are reading books, cooking food, and she is Impact Certified Trainer and JCA member, and she's a financial coach, law of attraction coach, motivational speaker, life skills coach, soft skill trainer, NLP trainer, spiritual speaker, trained in power of subconscious mind and advanced law of attraction, powerful subconscious reprogrammer. అందరికీ ఒక గోల్ ఉంటుందండి, కానీ ఇప్పుడు మన ముందుకు వస్తున్న మ్యామ్కి ఒక సపరేట్ గోల్ ఉందండి. ఆ గోల్ వింటే మీరంతా ఆశ్చర్యపోతారు. మనల్ని మనం ఎంతగా ప్రేమించుకుంటామో ఎదుటి వ్యక్తిని కూడా అంతలా ప్రేమించగలగాలి. అటువంటి జీవితాన్ని జీవించాలి. నా చుట్టూ ఉన్న ప్రపంచానికి నిజమైన ప్రేమను పరిచయం చేయాలి. సో ఇలా మనం అందరం అనుకుంటే ఈ సొసైటీలో ఎంత బాగా బ్రతకచ్చండి. సో నౌ ఐ రిక్వెస్ట్ సునీత జువా గారు టు టేక్ ద సెషన్. ద డిజిటల్ డయాస్ ఈజ్ యువర్స్ మ్యామ్. హార్టీ వెల్కమ్ మ్యామ్. Thank you, ma'am. Thank you very much, ma'am. Thank you very much for your wonderful introduction. Thank you. అందరికీ నమస్కారం అండి. ముందుగా నాకు జన్మని తల్లిదండ్రులకి విద్యాబుద్ధులు నేర్పిన గురువులకి. వాట్ ఈస్ దిస్? ఈ చార్జ్ ఎవడ పెట్టమంటే నేను పట్టుకో. ఎన్ఆర్ గారికి, అలాగే నండూరు సుబ్బారావు గారికి, ముఖ్యంగా ఈ క్లాస్ ని కండక్ట్ చేస్తూ ఉన్న మన ప్రదీప్ గారికి అండ్ తిరుపతి బ్యాచ్ కి, ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైన స్వాగతం అండి. ఎందుకంటే ఇంపాక్ట్ లోకి రావడం ఒక వండర్ఫుల్ మెమరీ. ఇంపాక్ట్ ని స్థాపించిన గంప నాగేశ్వరరావు గారికి మనందరం ఎంతగానో రుణపడి ఉంటాం కదా. yes ma'am. అందరూ హ్యాపీగా ఉన్నారండి? హ్యాపీ ఈవినింగ్ మేడం. ఎంత హ్యాపీగా ఉన్నారు? ఎంత? చూస్తుంటే చాలా హ్యాపీగా ఉన్నాం మేడం. ఇంత 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 చాలా. ఎంత ఇంత? ఓకే, ఇంత అయితే మాట్లాడొద్దు మీరు, ఇంత అయితే మాట్లాడొద్దు, ఇంత అయితే మాట్లాడొద్దు, ఇంత అయితే మాట్లాడొద్దు. ఇంత హ్యాపీగా ఉంటే మాట్లాడండి. నేనైతే ఇంత హ్యాపీగా ఉన్నాను, అందుకే నేను మాట్లాడుతున్నాను. మీరు కూడా అంత హ్యాపీగా ఉన్నారా? yes ma'am. yes ma'am, మేము కూడా ఇంత హ్యాపీగా ఉన్నాం మేడం. ఎవరు అంత హ్యాపీగా ఎవరు లేరా? yes మేము yes కూడా చాలా హ్యాపీగా ఉన్నాం మేడం. ఓకే మ్యామ్, నేను హ్యాపీగా ఉన్నాను, హ్యాండ్ రైజ్ చేయొచ్చు. హ్యాపీగా ఉన్నాం మేడం. ఎస్ ధనంజయ రెడ్డి మ్యామ్, ఎస్ ఎస్ హనుమంతరావు గారు, ఎస్ వండర్ఫుల్ వండర్ఫుల్ వండర్ఫుల్. ఓ హ్యాండ్స్ ఇప్పుడు రైజ్ అవుతున్నాయి. గ్రేట్ గ్రేట్ గ్రేట్, వండర్ఫుల్ అండి. సూపర్ 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 సూపర్. అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకు హ్యాపీగా ఉన్నాము అంటే నేర్చుకుంటున్నాం ఏదో కొత్తగా, అవునా? నిన్నటికి ఈ రోజుకి చాలా మార్పు వచ్చింది మాలో. ఈ రోజుకి రేపటికి మాలో ఇంకా మార్పు కావాలి. ఆ మార్పు కావాలంటే ఈ రోజు ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోబోతున్నాం. అది కూడా మేము ఇంపాక్ట్ నుంచి నేర్చుకోబోతున్నాం. ఇంపాక్ట్ లో వండర్ఫుల్ స్పీకర్స్ ఉంటారట, ట్రైనర్స్ ఉంటారట, వాళ్ళలాగా మమ్మల్ని కూడా తయారు చేస్తారట. అట అండి, నిజమా? yes నిజం మేడం. చూడాలి మ్యామ్. ఏంటండి ఈరోజు
డే సెకండ్ డే. వాయిస్ వినిపిస్తుందా? Yes, ఎస్ ma'am. ఎస్. ఈ రోజు ఎన్నో క్లాస్ ఇది ప్రదీప్ గారు? క్లాస్ సెకండ్ క్లాస్ మ్యామ్. సెకండ్ డే మ్యామ్. ఎన్నో డే అని అడిగాను. సెకండ్ డే సెకండ్ మ్యామ్. మ్యామ్. ఓకే, నేనే మ్యూట్ లో ఉన్నట్టుంది. ఒకసారి మళ్ళీ చెప్పండి సార్. సెకండ్ మ్యామ్. ఓకే ఓకే, సెకండ్ డే. ఎస్, వండర్ఫుల్. నిన్న ఒక విషయం నేర్చుకున్నారు కదా మీరు. నిన్న ఏం నేర్చుకున్నారు? ఇంట్రడక్షన్ మ్యామ్. ఇంట్రడక్షన్ నేర్చుకున్నారు. ఓకే, అంటే ఇక్కడ ఉన్న వ్యక్తుల గురించి, ఇంపాక్ట్ గురించి, అసలు ఇంపాక్ట్ లో క్లాసెస్ ఎలా ఉంటాయి, ఏమేం చెప్తారు, మీకు చాలా విషయాలు నేర్పారు కదా. మీకు ఒక హోప్ వచ్చిందా? ఓకే, వండర్ఫుల్ అండి. ఈ రోజు మన క్లాస్ ఏంటి? దేని గురించి చెప్పుకోబోతున్నాం ఈరోజు? దేని గురించి? Art of unlearning. unlearning. ఆర్ట్ ఆఫ్ అన్లెర్నింగ్. అదేంటి లెర్నింగ్ అన్నారు, మళ్ళీ అన్లెర్నింగ్ అంటున్నారేంటి? అదే మాకు సర్ప్రైజ్. కదా. మ్యామ్ మ్యూట్ లోకి వెళ్ళిపోయారు. ఎస్ సార్, ఎస్. ఆర్ట్ ఆఫ్ అన్లెర్నింగ్. లెర్నింగ్ అనేది ఒక ఆర్ట్ కదా. నేర్చుకోవాలి, నేర్చుకోవడం అనే ఒక కుతూహలం, నేర్చుకోవడం ఒక ఆర్ట్. మరి అన్లెర్నింగ్ ఏంటి? అసలు అన్లెర్నింగ్ కూడా ఒక ఆర్ట్ ఏంటి? అది కూడా ఒక ఆర్టా? అంటే డౌట్ వచ్చిందా? ఎంతమందికి వచ్చింది? ఎస్, కొంచెం మాట్లాడండి. మనం ఉన్నది మాట్లాడే క్లాస్ లో. ఇప్పుడు మ్యూజిక్ క్లాస్కి వెళ్ళామనుకోండి, ఏం చెప్తారు? మ్యూజిక్ చెప్తారు. ఒక పియానో క్లాస్కి వెళ్ళామనుకోండి, అక్కడ ఏం చేయాలి? వీళ్ళు ఏం చెప్తే ఆ కీబోర్డ్స్ అట్లా టైప్ చేయాలి మనం, అంతే కదా. అలాగే డ్రైవింగ్ క్లాస్కి వెళ్ళామనుకోండి, డ్రైవ్ చేయాలి. ఇప్పుడు మనం మాట్లాడే క్లాస్కి వచ్చాం, మాట్లాడాలి కదా. యా, మాట్లాడాలి. చెప్పండి. ఎంతమందికి వచ్చింది డౌట్? సుబ్బు సార్ చెప్పారు ఈ అన్లెర్నింగ్ ఏంటండి, నాకు ఒక డౌట్ వచ్చింది అని. ఇంకెవరికన్నా వచ్చిందా? ఓకే, ఏమన్నా ఎక్స్పెక్ట్ చేశారా? ఈ అన్లెర్నింగ్ అంటే ఈ సబ్జెక్ట్ మీద ఉంటుందా, ఇలా ఉంటుందా? ఎస్, రతన్ రాజు గారు, మీకు డౌట్ వచ్చిందని హ్యాండ్ రైజ్ చేశారా? డౌట్ వచ్చిందండి. ఎస్, డౌట్ వచ్చింది. ఓకే, ఏమైనా ఎక్స్పెక్ట్ చేశారా అంటే అన్లెర్నింగ్ అంటే ఇలా ఉంటుందేమో అని? ఎక్స్పెక్ట్ చేయలేదా? అంత ఆలోచించలేదు మేడం, ఏదో వచ్చింది అలా వచ్చాము. అదే, అంత ఆలోచించలేదు. మా బ్రెయిన్ కి అంత పని పెట్టే ఉద్దేశం మాకు లేదు. మీరున్నారు కదా చెప్పడానికి, మేము అంత పని పెట్టాం. ఎస్, ఇంకా మనం క్లాస్ లోకి వండర్ఫుల్ గా వెళ్ళిపోదాం. అన్లెర్నింగ్ అంటే మనం చాలా విషయాలు నేర్చుకుంటాం చిన్నప్పటి నుంచి. చిన్నప్పుడు అమ్మ చెప్తుంది, బయటికి వెళ్తే బూచాడు ఉన్నాడు, అదిగో అక్కడ బూచుంది. బూచుందని ఇప్పుడు నమ్ముతామా? ఎందుకు నమ్మము? That's a wrong statement. ఎస్, రాంగ్ స్టేట్మెంట్. అక్కడ బూచాడు లేడు. బయటికి వెళ్తే చీకటి ఉంది, లేకపోతే ఏదైనా కార్ వస్తుందో, బైక్ వస్తుందో, సంథింగ్ ఏదైనా వెహికల్ వస్తుందో, నాకు నడవడం చేత కాదను, వాటర్ ఉంటాయను, నేను పడిపోతానను, మా అమ్మ అలా చెప్పకుండా అది చెప్తే నాకు అర్థం కాదని బూచోడు అని చెప్పింది. బయటే బూచోడు లేడు. మనకు అర్థమైపోయింది బూచోడు లేడని. ఎప్పుడు అర్థమైంది? 5 సంవత్సరాలప్పుడే అర్థమైంది. బూచోడు లేడు, మన ఇష్టం. స్టార్ట్ చేసాం తిరగడం కదా. ఎస్, అంటే అప్పటి వరకు ఉన్న నమ్మకాలని మార్చుకోవడం. బూచాడు లేడని ఎప్పుడు అర్థమైంది? బయటకు వచ్చి చూస్తే, ఎస్, మనంతటి మనం ఓన్ గా అసలు నిజంగా బూచాడు ఉన్నాడా లేదా అని అలా చూస్తే, మంచం కింద బూచాడు ఉన్నాడు. అమ్మ చూడకు, బూచాడిని కింద నుంచి పిలుస్తా. ఒక రోజు డౌట్ వచ్చింది, మంచం కింద నిజంగా బూచాడు ఉన్నాడా? చూస్తాం, బూచాడు లేడు. వెంటనే మన ఐడియా ఏంటి? మన ఆలోచన, అప్పటి వరకు ఉన్న ఆలోచన ఏమైంది? మారిపోయింది.
ఎస్. ఇప్పుడు మనకి ఇంకొక బూచాడు ఉన్నాడు. ఏంటో బూచాడు పబ్లిక్ లో మాట్లాడాలి. అక్కడ ఒక పెద్ద బూచాడు ఉన్నాడు పబ్లిక్ లో మాట్లాడితే. మనం ఏదైనా మాటల్ని ఎక్స్ప్రెస్ చేయాలంటే ఒక బూచాడు ఉన్నాడు. క్రిటిసైజ్ చేస్తాడేమో, లేదన్నా నేను తప్పుగా మాట్లాడానేమో, నేను అందరి ముందు షేమ్ ఫీల్ అవ్వాల్సి వస్తుందేమో, నాకు మాట్లాడడం కుదురుతో లేదు, అసలు నేను కరెక్ట్ గా మాట్లాడుతున్నాను లేదు. లైక్ ఇలాంటిది చాలా చాలా ఆలోచనలు మీలో ఉన్నాయి. మీకున్న ఒక్కటి చెప్పండి. జస్ట్ మేడం నాకు మెయిన్ పబ్లిక్ లో మాట్లాడాలంటే ఇది ఉంది అనేది ఏదైనా ఒకటి చెప్పండి, దాన్ని మాట్లాడుకుందాం. స్టేజ్ ఫియర్, నాకుందని కాదు మేడం, జనరల్ గా ఒపీనియన్ చెప్తున్నాను అనమాట. ఇట్స్ ఎ Yeah. ఫియర్. Yeah. అండ్ వన్ మోర్ ఫియర్. థింగ్, మనం మాట్లాడుతుంది తప్ప రైటా? ఎస్, మనం మాట్లాడుతుంది సో తప్ప మనం రైటా? మాట్లాడుతుంది తప్ప రైటా అన్నప్పుడు ఆటోమేటిక్ గా కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది తగ్గుతుంది. అవును, సో మాట్లాడడానికి అవును, ఆలోచిస్తాం. అవును. ఎస్, ఇది జనరల్ గా ఉండేది. అసలు నేను మాట్లాడేది కరెక్టా కాదా, పబ్లిక్ లో ఈ మాటలు మాట్లాడవచ్చా మాట్లాడకూడదా, మాట్లాడితే ఎటువైపు నుంచి ఏ విమర్శలు వస్తాయో, నన్ను ఏమన్నా అంటారేమో, అది ఈ మాట్లాడేది కరెక్టా కాదా అనే భయాన్ని మనం ఓవర్కమ్ చెయ్యాలి. అసలు మాట్లాడుతుంది రైటా రాంగా అనేది ఎలా ఓవర్కమ్ అవుతుందో ఇప్పటి వరకు తెలియదు కదా. ఈ రోజు నుంచి మనం నేర్చుకునేది ప్రతిదీ కూడా మనల్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటదండి. లైఫ్ లో ఇప్పటి వరకు మనం నేర్చుకునే చాలా నమ్మకాలు ఉన్నాయి మీకు. అంటే మీకంటే కొంచెం ఒక స్టెప్ 2 స్టెప్లో ముందున్నాం కాబట్టి మిమ్మల్ని అని ఉద్దేశిస్తాను. నన్ను మమ్మల్ని అనుకుండా, అందరినీ అనుకుండా. ఓకే, ట్రైన్ ద ట్రైనర్ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఈ స్టేజ్ ఫియర్ అనేది పోయింది. పబ్లిక్ లో ఎలా మాట్లాడాలనేది ఎలా తెలిసిపోయింది కదా. తెలుసు పబ్లిక్ లో ఎలా మాట్లాడాలి. ఎందుకంటే ఈ రోజు మాకు కంటెంట్ ప్రిపేర్ చేసుకోవడం వచ్చు. అనర్గళంగా గంటల తరబడి మాట్లాడగలం. ఏం అవసరంలా, ఏ క్యూ అవసరం లేదు, అలాగే ఎలాంటి పీపీటీలు అవసరం లేదు. ఏమి లేకుండా కూడా మమ్మల్ని అలా నిలబెట్టినా గానీ, తీసుకెళ్లి దారే వెళ్తూ ఉంటే రండి మేడం ఒక 2 గంటలు మాట్లాడండి అంటున్నా గానీ, వచ్చి కూర్చుని 2 గంటల సేపు మీకు బోర్ కొట్టకుండా, మీరు ఎంటర్టైన్ అవుతూ, మీరు హ్యాపీగా, ఇంత హ్యాపీగా ఉండే విధంగా మాట్లాడగలిగే కెపాసిటీ ఇచ్చింది ఇంపాక్ట్ మాకు ఈ రోజు. సో కంటెంట్ కి నో ప్రాబ్లం. ఎలా మాట్లాడాలి, ఎలా నుంచోవాలి, ఎలా కూర్చోవాలి అన్ని చెప్తుంది. ఇప్పుడు ఎలా మీకున్న ఇంకా ఉన్న భయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఓవర్కమ్ చేయాలి. అది ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. కానీ ఈ రోజు ఏంటంటే అసలు మీకు ఈ స్టేజ్ ఎక్కాలి అంటే ఉన్న భయం ఏంటో రాయండి. సార్ చెప్పినట్లు ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీకు, ఆ ప్రాబ్లమ్స్ ని ఎలా ఓవర్కమ్ చేయాలి, అసలు ఈ అన్లెర్నింగ్ అంటే ఏంటి అనేది కనుక ముందుకు వెళ్తే, మనం లెర్నింగ్ అంటే నేర్చుకోవడం, అన్లెర్నింగ్ అంటే ఉన్న నమ్మకాలని మనకున్న గట్టిగా ఉంటది. ఇప్పుడు కరెక్ట్ గా చెప్పాలంటే భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుంది అనేది నిజమా అబద్ధమా? నిజం. చెప్పండి. నిజమేనా? Yeah. నిజం. కానీ మార్నింగ్ మనం ఏమంటాం, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అంటాం. ఈ రెండిట్లో ఏది 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 నిజం చెప్పండి. రెండు నిజమే మ్యామ్. సూర్యుడు ఉదయించడం అస్తమించడం అనేది నిజంగా ఉంటుందా? ఎస్ మ్యామ్. No. ఓకే, ఉండదండి. ఉంటుందా ఉండదా అంటే ఉండదు మేడం. ఉంటుంది మేడం. ఉండదు మ్యామ్. ఉండకుండా Yes, ఎలా scientific. రాత్రి పగలు ఎలా అయింది మేడం? అంటే అవును కదా? భూమి తిరుగుతున్నప్పుడు అవి జరుగుతూ ఉంటాయి కాబట్టి సపరేట్ గా ఆయన ఉదయించడం అస్తమించడం అంటూ జరగదు కదా. ఎస్, ఉదయించడం అస్తమించడం సో అనేది మనకు జరగదు. కనిపించినప్పుడు భూమి ఉదయిస్తాడు తిరుగుతున్న అనుకుంటున్నాము, క్రమంలో కనిపించి వెళ్తున్నప్పుడు ఒకవైపు, అస్తమిస్తాడు చెప్తాం. అవును, ఎస్, అదే మన నమ్మకం సార్. సూర్యుడికి ఎదురుగుండా వెళ్ళినప్పుడు మన మీద వెలుతురు వచ్చినప్పుడు పగలు, సూర్యుడికి వెనక వైపు ఉన్న భాగం అంతా కూడా చీకటిగా మారుతుంది. అది నిజం, వాస్తవం. కానీ మనం సూర్యోదయం సూర్యాస్తమయం అంటే సూర్యుడే ఉదయిస్తాడు అస్తమిస్తాడు అనేది మనకున్న నమ్మకం. అలాగే మన లైఫ్ లో ఉన్న ప్రతిదీ కూడా మన నమ్మకానికి నిజానికి తేడా ఉంటుంది. బూచాడు ఎలా అయితే ఉన్నాడో బూచాడు
చిన్నప్పుడు అమ్మ చెప్పిన బూచాడు, తర్వాత రోజులు ఎలా అయితే లేడో, లైఫ్ లో ప్రతిదీ కూడా ఒకప్పుడు ఉంది అనుకున్న మా ఆలోచన, ఒకప్పుడు నమ్మిన నమ్మకం తర్వాత మార్చేసుకోవచ్చు. మారిపోతుంది, మారాలి. మార్చుకోకపోతే ఏం జరుగుద్ది అంటే, ఓకే ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఒకప్పుడు ఏం వాడాం? మనం ఒకప్పుడు మొబైల్స్ వాడాం కదా. ఇదే సేమ్ మొబైల్, ఎలాంటి మొబైల్స్ వాడామా? కీప్యాడ్ Nokia మొబైల్ మేడం, వాడామా? కీప్యాడ్ మొబైల్స్. కీప్యాడ్ మొబైల్స్ వాడాము. అందరూ మ్యూట్ లో ఉండండి సార్. ఓకే, మన క్వశ్చన్ అడిగినప్పుడు ఎవరో ఒకరు హ్యాండ్ రైజ్ చేసుకుని ఆన్సర్ చెప్పండి. ఎస్, మనం కీప్యాడ్ 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 వాడాం కదా. ఈ కీప్యాడ్, నాకు ఈ కీప్యాడే నచ్చింది, నేను ఈ కీప్యాడే వాడతాను, కీప్యాడ్ తోనే లైఫ్ అంతా ఉంది, ఇప్పటికీ కీప్యాడే వాడతాను అంటారా మీరు? మరి మీరు ఎందుకు స్మార్ట్ ఫోన్లు కొన్నారు? అప్డేట్ అవ్వడానికి మ్యామ్. అప్డేట్ అవ్వడానికి. అంటే అక్కడ మీరు మారారా? ఎస్ మ్యామ్. మారారు కదా. ఈ రోజు Yes. అంటే కీప్యాడ్ ఫోన్ నుంచి ఈ ఫోన్ అంతగా ఉపయోగకరంగా లేదు, నెక్స్ట్ మొబైల్ కి ఏదైతే లేటెస్ట్ ఉందో అది మారాలి. ఆ తర్వాత 2G 3G 4G 5G అనుకుంటూ ఈ జీలు వచ్చేసినాయి. ఇప్పుడు దీంట్లో స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి, రకరకాలు వచ్చినాయి, వెయిట్లెస్ వచ్చినాయి, లక్షల్లో ఉన్నాయి ఇవాళ మొబైల్స్. వాటి కాస్ట్, వాటిని అంటే ఫ్యూచర్స్ ఏమున్నాయని చూస్తాం, ఎంత స్టోరేజ్ ఉందని చూస్తాం. మనం ప్రతిసారికి అప్డేట్ అవుతూ వెళ్తున్నాం. మరి మన నమ్మకాలను ఎందుకండి మార్చుకోవట్లేదు? మొబైల్ విషయంలో మనం మన నమ్మకాన్ని మార్చుకున్నాం. స్టేజ్ మీద మాట్లాడాలి, పబ్లిక్ లో మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రోజుల్లో మన ఇండియాలో ఏంటంటే గురు పరంపర ఉంది. ఫారిన్ కంట్రీస్ లాగా ఓన్ గా వాళ్ళకి వాళ్ళు బ్రతికేది లేదు. మనకి పేరెంట్స్ సపోర్ట్ ఉండాలి, చిన్నప్పుడు పెరిగిన తర్వాత కూడా వాళ్ళే ప్రతిదానికి కావాలి. అలాగే ఒక నాలెడ్జ్ కానీ స్కిల్ కానీ నేర్చుకోవాలంటే మనకి గురువు నుంచి నేర్చుకోవాలి. ఇండియాలో ఉన్నది ఏంటి అంటే గురు పరంపర. అంటే నాలెడ్జ్ ని మనం మన గురువు నుంచి తీసుకుంటూ ఉండాలి, అప్పుడు మనకి అది బాగా అర్థం అవుతుంది. చూడండి, ఇండివిజువల్ గా మన వాళ్ళు అంటారు గురువు లేని విద్య గుడ్డి విద్య అని. చదువుతాం, ఏదో వస్తుంది, కానీ దాని మీద పూర్తిగా మనకి అవగాహన ఉండదు. అలాంటిది ఇక్కడ మనం భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఎదుటి వ్యక్తుల దగ్గర నుంచి, తల్లిదండ్రుల నుంచి, చుట్టుపక్కల ఉన్న వాతావరణాన్ని నుంచి, మన సొసైటీ నుంచి, అలాగే మన టీచర్స్ నుంచి, మన ఫ్రెండ్స్ నుంచి మనం చాలా చాలా నేర్చుకుంటూ వచ్చాం. ఆ నేర్చుకున్నది ప్రతిదీ కూడా నిజమేనా? నేర్చుకున్నది ప్రతిదీ నిజమేనా? అసలు ఇది నాదేనా, నా నమ్మకమేనా? ఎప్పుడైనా ఆలోచించారా? నేను ఒక వెల్త్ కోచ్, ఇందాక నన్ను ఇంట్రడ్యూస్ చేస్తూ నన్ను మేడం చెప్పారు చాలా చక్కగా నా గురించి. నేను ఒక వెల్త్ కోచ్ అని చెప్పారు. వెల్త్ కోచ్ లో అంటే డబ్బు గురించే మాక్సిమం నా క్లాసెస్ అన్ని ఉంటాయి. దానికి సంబంధించే ఒక న్యూరల్ పాత్వేస్ ఎలా క్రియేట్ చేయాలి, సైకలాజికల్ గా ఎలా వాళ్ళని డీల్ చేయాలి అనే దాని మీద ఎక్కువ ఉంటుంది. ఒక చిన్న ప్రశ్న అడుగుతాను, డబ్బు సంపాదించుకోవడానికి గల కారణం, సమృద్ధిగా అంటే అబాండెన్స్ ని అనుభవించలేకపోవడానికి గల కారణం ఏంటి అని అడిగితే మీ అందరి దగ్గర కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఎస్, నేను సమృద్ధిగా ఉన్నాను మేడం, నాకు ఎలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లం లేదు అన్నవాళ్ళు హ్యాండ్ రైజ్ చేయొద్దు. ఫైనాన్షియల్ గా నాకు ప్రాబ్లం ఉంది మేడం అనేవాళ్ళు ఎవరైనా ఉంటే జస్ట్ వర్చువల్ గా హ్యాండ్ రైజ్ చేయండి. రత్నరాజు గారు, ఎస్. శశికళ మేడము, ఎస్. రోజారమణి గారు, ఎస్. రాజీవ్ గారు, ఎస్. మిగిలిన వాళ్ళు వర్చువల్ హ్యాండ్ రైజ్ అంటే వీడియోలో కాకపోయినా అక్కడ హ్యాండ్ రైజ్ అని ఉంటుంది, దాన్ని నొక్కొచ్చు.
ఎస్, మీకు మంచి విషయం చెప్తాను. ఎస్, కిరణ్ గారు. ఎస్, ఓకే. ఇంకా మొహమాట పడుతూ ఉన్నారు హనుమంత్ గారు. ఎస్, గ్రేట్. ఎస్, లింగా గారు, గోపిరాజు గారు. వండర్ఫుల్, వండర్ఫుల్, వండర్ఫుల్. ఎస్, కారణం ఏంటి? ఒక్కరు చెప్పండి. ఎస్, సురేంద్ర గారు. ఎస్, నేను డబ్బు సంపాదించలేకపోవడానికి గల కారణం ఏంటి అంటే మా అమ్మ నాన్న వాళ్ళు నాకేమీ ఇవ్వలేదండి. ఇది ఒక కారణం. ఉం? నన్ను బాగా చదివించలేదండి. ఇది ఒక కారణం. ఇంకా నాకు మంచి ఉద్యోగం రాలేదు, నాకు రిజర్వేషన్ లేదు, నేను చదువుకునేటప్పుడు కరెంట్ లేదు, మా అమ్మకి బాగోలేదు, మా నాన్నగారు ఫీజు కట్టలేదు. అబ్బో, ఇవన్నీ చాలా వస్తాయి. కానీ మెయిన్ కారణం ఏంటి అంటే మనీకి సంబంధించిన బ్లూ ప్రింట్ మన మైండ్లో లేదు. స్టీవ్ జాబ్స్ గురించి కనుక మనం ఆలోచిస్తే ఆయన స్కూల్లో జాయిన్ అయ్యాడండి, కాలేజీలో జాయిన్ అయ్యాడు. చదువులతో కుస్తీ పడి దాని ద్వారానే ముందుకు వెళ్ళాలి అనే ఆలోచనని అన్లెర్న్ చేశాడు, అంటే మార్చేశాడు. తన చదువుకి సంబంధం లేనిది ప్రపంచానికి అవసరమైన దాన్ని ఒకటి కనిపెట్టాలి, అప్పుడు ప్రపంచానికి నేనేదో ఇస్తే ప్రపంచం ఇంకొంచెం ముందుకు వెళ్తుంది అని చెప్పి తనకున్న పాత నమ్మకాలని, అంటే చదవాలి, చదువులు కంప్లీట్ చేయాలి, వాటి ద్వారానే జీవితం ముందుకు వెళ్తుంది అనే దాన్ని అన్లెర్న్ చేసి తనొక ప్రయోగం చేశాడు. ఎంతో మందికి ఈరోజు ఏమి ఇచ్చాడండి? తెలీదా మీకు స్టీవ్ జాబ్స్ గురించి? Updated technology. సార్, Updated technology. అప్డేటెడ్ టెక్నాలజీ ఇచ్చాడు. తెలీదు Yes. మ్యామ్. తెలీదా? ఓకే. ఎప్పుడు స్టీవ్ జాబ్స్ గారి గురించి వినలేదు. ఎస్ మ్యామ్, ఇంపాక్ట్ లోకి వచ్చారుగా, అందరి గురించి వింటారు. ఎస్, ఎలాన్ మస్క్ గురించి ఎంతమందికి తెలుసండి? ఎలాన్ మస్క్ పేరు విన్నారా? ఎస్, విన్నాం మ్యామ్. కార్లు తయారు చేసే అంటే ప్రతి ఒక్కరు ఏంటి అంటే ఎలక్ట్రికల్ కార్లు అనేది నడవవు, ఎలక్ట్రికల్ కార్లని తయారు చేయడం చాలా కష్టమైనది, అది పబ్లిక్ లోకి వెళ్ళదు అనే అభిప్రాయంలో ఉంటే దాన్ని ఆయన అన్లెర్న్ చేసేసి ఎలక్ట్రికల్ కార్ని తయారు చేసి టెస్లా కార్లు. ఎంతమంది తెలుసు టెస్లా? విన్నారా? విన్నాం మ్యామ్. విన్నాం మ్యామ్. Yes. టెస్లా కార్స్ అంటే అందరూ నమ్మే విషయాల్ని ఆయన అన్లెర్న్ చేశాడు. తత్ఫలితంగా ఏం జరిగింది? ప్రపంచానికి డీజిల్ లేనిది కారు వచ్చింది. ఎస్, స్వామి వివేకానంద గారి గురించి ఎంతమందికి తెలుసు? ఎస్ 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 ఎస్, వండర్ఫుల్, వండర్ఫుల్. వివేకానంద గారు 1893లో షికాగో పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్ సమావేశంలో మాట్లాడడానికి వెళ్ళారు. ఏం జరిగింది అక్కడ? ఆయన్ని భయం కమ్మేసింది కొన్ని నిమిషాల పాటు. అక్కడ మాట్లాడడానికి వచ్చిన ప్రతి దేశం నుంచి వచ్చిన వాళ్ళు, ఒక్కొక్క దేశం నుంచి వచ్చిన వాళ్ళు మాట్లాడుతున్నారు. స్వామి వివేకానంద గారిని పిలిస్తే నేను నెక్స్ట్ వస్తానని చెప్పారు. మళ్ళీ పిలిచారు, మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్, అట్లా అందరూ మాట్లాడే అయిపోయింది. లాస్ట్కి ఇక ఈయన ఒక్కరే ఉన్నారు. ఈయన మాట్లాడితేనే ఇంకా మాట్లాడినట్టు అయిపోతుంది, ఇంకా సభని క్లోజ్ చేయడమే. ఆయన అంత ఫియర్ తో ఉన్న వ్యక్తి ఇక తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళి స్టేజ్ మీద నిలబడి ఏమన్నారు తెలుసా? మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఆ ఒక్క మాటతో అదొక సింహ గర్జనలాగా వినిపించి అందరూ
అలర్ట్ అయిపోయి అట్లా కూర్చున్నారు. మన స్వామి వివేకానంద గారు విజృంభించారు. 2 నిమిషాల ప్రసంగాన్ని ఆ రోజు దాదాపు అర్ధ గంట వరకు చెప్పిన ఒక్కళ్ళు కూడా పిన్ డ్రాప్ సైలెంట్ అట, కదలలేదట. అక్కడ ఆయన ఫియర్ ని అన్లెర్న్ చేశారు, మార్చేశారు ఆ స్థితిని. ఆయన భయపడిన స్థితిని మార్చేశారు. అబ్రహాం లింకన్ గారు ఎంతమందికి తెలుసు? ఎస్ 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 లింకన్ గారు అంటే బూట్లు పాలిష్ చేసుకునే వ్యక్తి, బూట్లు కుట్టే వ్యక్తి అని చెప్పి, చొక్కాలు ఒక టైలర్ అని చెప్పి చాలా మంది చెప్పుకుంటూ ఉంటారు. వెనకాల చూస్తే ఏమీ లేదు. ఆయన అన్ని రకాల పనులు చేసి చదువుకుంటూ పబ్లిక్ లో ప్రసంగం ఇస్తూ మొట్టమొదటి ప్రసంగాన్ని ఫెయిల్యూర్ అండి. ఎంత అంటే అవమానకరంగా తనకి, అంటే మాట్లాడలేక మిగిలిన వాళ్ళు అట్లా తలలు అలా అలా ఊపే స్థితిలో అబ్రహాం లింకన్ గారి మొట్టమొదటి ప్రసంగం ఉంది. దాని నుంచి ఆయన ఆ రోజుతో తన లైఫ్ అయిపోయిందని అనుకోలేదు. అమెరికానే కాదు, ప్రపంచం మొత్తాన్ని ప్రభావితం చేసేదాకా ఆయన ప్రసంగాలు ఉన్నాయి. ఇప్పుడు ఆయన అమెరికా ప్రెసిడెంట్ గా ఒక్క వ్యక్తిగానే గుర్తుంచుకోరు, ఒక నాయకుడిగా ఆయన గుర్తుపెట్టుకుంటారు, ఒక లీడర్ గా ఆయన్ని గుర్తుపెట్టుకుంటారు, ఒక వక్తగా ఆయన్ని గుర్తుపెట్టుకుంటారు. ఆయన అన్లెర్న్ చేశారు. దేన్ని అన్లెర్న్ చేశారు? తప్పుల నుంచి నేర్చుకోవడం, భయాన్ని. ఎలా ఇందాకన్నారు చూడండి, కంటెంట్ ని ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రజెంట్ చేయాలి. అబ్రహాం లింకన్ గారు లాంటి వాళ్ళే ఈరోజు మనం గొప్పగా చెప్పుకుంటున్న వాళ్ళు భయంతో స్టేజ్ మీద గజ గజ వణికిపోయిన వ్యక్తులు. మనిషి తెలుసుకుంటే ఎలాంటిదైనా సుసాధ్యం అనిపించే విధంగా చేశారు అబ్రహాం లింకన్ గారు. ఇంకా మనందరి ఫేవరెట్ స్టార్ అండి, చెప్పేనా పేరు? రతన్ టాటా గారు. ఎంతమందికి ఇష్టం రతన్ టాటా గారు అండి? వ్యాపార సామ్రాజ్యానికి ఒక కొత్త అర్థాన్ని తీసుకొచ్చిన వ్యక్తి. యాక్చువల్ గా బిజినెస్ పీపుల్స్ అంటే మనం డబ్బు సంపాదించడమే అనుకుంటాం, కేవలం డబ్బు సంపాదించడమే. వాళ్ళు డబ్బు సంపాదిస్తారు, ఇన్వెస్ట్ చేస్తారు, పెట్టుబడులు పెడతారు, ఇంకొక దాని మీద ఇన్వెస్ట్ చేస్తారు, మళ్ళీ డబ్బు సంపాదిస్తారు, వాళ్ళ ఆదాయాన్ని కోట్లు 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 పెంచేసుకుంటూ ఉంటారు అనుకుంటాం. కానీ అసలు బిజినెస్ అనే అర్థాన్ని అన్లెర్న్ చేసేసారు రతన్ టాటా గారు. వ్యాపారం అంటే సంపాదించడం కాదు, సమాజ సేవ చేయడం. సంపాదించడమేనా వ్యాపారం అంటే? రతన్ టాటా గారు ఎంతమందికి మాదిరే చూడండి. ఇంకొక వండర్ఫుల్ పర్సన్ చెప్పిన, ఈయన సూపర్ స్టారే కాదండి, అంతకు మించి ఇంకేదన్నా పేరుందా? సూపర్ స్టార్ కంటే ఇంకా 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 పెద్ద పేరుందా? ఏమన్నుందా? అది మన ప్రియతమ శ్రీ గంప నాగేశ్వరరావు గారు. అరే పొద్దున లేచిన దగ్గర నుంచి చదవండ్రా చదవండ్రా చదవండ్రా, చదువు, మార్కులు తెచ్చుకో, పాస్ అవ్వు, ఉద్యోగం వచ్చుద్ది, బ్రతుకు. ఇలాంటి ఒక ప్రాసెస్ ని టోటల్ గా అన్లెర్న్ చేసేసింది మన బాస్ గంపా సార్. నువ్వు చదువుకోలేదా? నో ప్రాబ్లం. నీకు డిగ్రీలు లేవా, పట్టాలు లేవా? నో ప్రాబ్లం. ఏం చేయాలి? లైఫ్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, లీడర్షిప్ క్వాలిటీస్, ఇవి నేర్చుకోరా బాయ్, నీ లైఫ్ ఎక్కడికో వెళ్ళిపోద్ది. ఎంతో మంది వక్తల్ని తయారు చేశారు ఇవాళ ట్రైన్ ద ట్రైనర్ ప్రోగ్రామ్ ద్వారా. కొన్ని లక్షల మంది బెనిఫిట్స్. ఇప్పుడు చెప్పండి, అన్లెర్నింగ్ అంటే ఏంటి? అన్లెర్నింగ్ అంటే ఏంటి? మీరే చెప్పాలి.
నేర్చుకో నేర్చుకోకపోవడం. ఉమ్, నేర్చుకోకపోవడం మేడం. నేర్చుకోకపోవడమా? అంటే మేడం మనకున్న కాదు నమ్మకాలను మేడం. మార్చుకోవడం, అట్ ది మ- సేమ్ టైం అంటే మనకున్న నమ్మకాలను మార్చుకోవడం, మన తప్పుల్ని సరిదిద్దుకోవడం. వండర్ఫుల్, వండర్ఫుల్, వండర్ఫుల్. ఎస్, నేర్చుకోకపోవడం కాదు, మనకున్న నమ్మకాల్లో మనల్ని ఎదగకుండా ఏదైతే చేస్తుందో, మన ఎదుగుదలని ఏదైతే ఆపేస్తుందో దానిని మార్చుకోవడం. Madam, it is forgetting the usual way of doing the things and finding something new, madam, which we can learn from the what are the usual thing is being done, that we forget doing such things and we start doing something new from out of that. That's called as Yes. unlearning. ఎస్ 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 మ్యామ్. ఎస్, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఇంకా అర్థంగా. మేడం మీరేం చెప్తారా శశికళమ్మ? ఎస్ మేడం. అదే మాకి ఏమైనా చేయాలనుకుంటామో ఏమో Mm. ఒకలాగా వేస్తుంది. బయట రాదానికి ఏనో ఒకటి ఉంటది. అది ఏదంటే మాకు తెలియదు. అది ఏది అంటే చిన్నప్పటి నుంచి నేర్చిందే. ఇదే మీరు చెప్పారు కదా, అమ్మ అట్లా చెప్పింది. ఇప్పుడు హస్బెండ్ ఏమంటారో ఏమో ఒకటి మాకు కట్టిస్తుంది. అది ఏమంటారో మాకు తెలియట్లేదు. అది ఓవర్టేక్ చేస్తే మనం ఏమైనా సాధించగలను అంత. ఇప్పుడు మీ మాట వింటే అది క్లియర్ అవుతుంది మేడం, కొంచెం కొంచెం. వండర్ఫుల్, వండర్ఫుల్, గ్రేట్ 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 మ్యామ్. నేను ఇంకొకటి చెప్తాను, అది చెప్పిన తర్వాత ఇంకా మీకు అలా విడిపోద్ది అనమాట మబ్బులు. టింగు Okay. మంటెలుగుద్ది బల్బు. ఓకే ఓకే మేడం. ఓకే. ఒక చిన్న గున్న ఏనుగు పిల్ల ఉందట. ఓకే, ఆ ఏనుగు పిల్లని ఒక పెద్ద ఆ రాడ్డుని భూమిలోకి దించేసి చైన్ తో దానికి కట్టేశారంట అండి. కట్టేస్తే అది చిన్నది కదా, ఓ గింజుకుంటూ 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 చాలా ప్రయత్నం చేసింది వెళ్ళిపోవాలని. ఒక రోజు చేసింది, 2 రోజులు, 3 రోజులు, నెల రోజులు, 2 నెలలు, సంవత్సరం పాటు అలా చేసింది. చేసి 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 ఎంత ప్రయత్నించినా గానీ ఆ తాడు పొడుగు ఎంతైతే ఎంతైతే ఆ తాడు పొడుగుందో అంత దూరం మాత్రమే వెళ్ళగలిగింది. ఆ చుట్టూ మాత్రమే తిరగలుగుతుంది, అంతకు మించి ముందుకు వెళ్ళలేకపోయింది. ప్రయత్నించి 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 ఒక రోజుకి విసుగొచ్చి ఆపేసిందండి. తర్వాత ఇక ప్రయత్నించడమే మానేసింది. ఇప్పుడు పెరిగింది, పెద్ద అయింది, 10 సంవత్సరాలు వచ్చాయి, 20 సంవత్సరాలు వచ్చాయి, 30 సంవత్సరాలు వచ్చాయి, 40 సంవత్సరాలు వచ్చాయి, 50 సంవత్సరాలు వచ్చాయి. దాన్ని ఒక చిన్న తాడుతో గడ్డి పరక కట్టేశారు. గడ్డి పరకకి దేనికి కట్టేశారు? గడ్డి పరుపుకి. అది ఎంత ఉంటది? దాని శక్తి ఎంత Weightless. ఉంటుంది? చాలా తక్కువ. ఉఫ్ అంటే వెళ్ళిపోతుంది. ఎస్ మ్యామ్. కానీ ఏనుగు ఇప్పటికీ ఆ కట్టేసిన చోటే అక్కడే ఆగిపోయింది. నన్ను కట్టేశారు అనుకుంది. నేను దానిలో నుంచి దాన్ని లాగి నేను వెళ్ళలేను అనుకుంది. ఎందుకంటే మైండ్ సెట్, చిన్నప్పుడు మైండ్ సెట్. చాలా సార్లు ప్రయత్నం చేసింది కదా. అరే నీకేం తెలుసురా బాబు, నేను 100 సార్లు ప్రయత్నం చేశా, ఇది మన వల్ల కాదు, ఇలాంటి మాటలు వింటాం కదా. అబ్బో దాని గురించి నాకు మొత్తం తెలుసు, అది మనలాంటి వాళ్ళకి కాదు. అక్కడ అవకాశాలు ఉండవు, నేను చాలా ట్రై చేశాను. ఎందుకు ఆ స్టడీ? ఎందుకు ఆ స్టడీ అవసరం లేదు, చదవడం వల్ల అసలు శుద్ధ వేస్ట్. ఇలాంటివన్నీ చెప్తుంటారు చూడండి, వీళ్ళందరూ ఎవరో తెలుసా? ప్రయత్నించడం మానేశారు. అక్కడ ఏముండదు, గడ్డి పరకే. అసలు దానిని ఆపలేదు. ఏనుగుని ఆపగలదా అది? ఏనుగు నిజంగా అది బయటికి రావాలనుకుంటే ఏదైనా ఆపగలదా? చిన్నప్పుడు ఆపింది, ఎందుకంటే దాని శక్తి సరిపోలేదు. అప్పుడు ప్రయత్నించింది, శక్తి లేనప్పుడు ప్రయత్నించింది. ఇప్పుడు బలం వచ్చింది, శక్తి వచ్చింది, ఇండివిజువాలిటీ వచ్చింది. ఒక్కసారి గనక ఏనుగు అరిస్తే ఆ చుట్టుపక్కల వాళ్ళు ఎవరు ఉండరు. ఆ పాదం కింద ఎట్లా అంటే ఏముండదు, పచ్చడి పచ్చడి అంతే. అంత శక్తి కలిగింది కూడా ఆ గడ్డి పరక ఆగిపోవడానికి గల కారణం ఏంటి?
నేను చెయ్యలేను అని నమ్మింది. నా వల్ల కాదు అని నమ్మింది. ఎంత ప్రయత్నించినా వ్యర్థమే అని నమ్మింది. ఇవన్నీ నమ్మకాలేనా? అదే నేను అప్పుడెప్పుడో నేను ప్రయత్నం చేశాను, కానీ ఇప్పుడు ప్రయత్నం చేయలేదు. ప్రయత్నం చేస్తుంటే అంటే ప్రయత్నం చేయడమే మానేసింది కదా. ఎస్, ఇప్పుడు మీకు మీ మీ బుక్ లో మిమ్మల్ని కొంచెం ఇబ్బంది కలిగిస్తుంది అనే విషయం ఏదైనా ఉందా? నో మ్యామ్. ఉందా? ఈ ఆలోచన నన్ను ఇబ్బంది కలిగిస్తుంది అనేది ఏదైనా ఉందా? ఈ నమ్మకం నన్ను ఇబ్బంది కలిగిస్తుంది అనేది ఏదైనా ఉందా? నో మ్యామ్. లేదా? నో మ్యామ్. Yes, yes, ఉంది మేడం. చాలా ఉన్నాయి. ఎస్, జస్ట్ ఒక్కటి ఎవరైనా చెప్పండి, దాని మీద మనం ఇప్పుడే దాన్ని అన్లర్న్ చేసేద్దాం. చెప్పండి, ఏదైనా ఒకటి చెప్పండి. ఎస్ ఎస్, స్టేజ్ మీద మాట్లాడాలంటే నాకు భయం, నన్ను చూసి ఇద్దరు నవ్వుతారేమోననే భయం. లైక్ ఇలాంటివి ఏమైనా తీసుకుందాం, ఓకే? లేకపోతే మీరు రాసుకోండి. వాళ్ళంత నాలెడ్జ్ మనకి లేదేమో అనే భయం. ఓకే, వండర్ఫుల్ అండి. ఇదే క్వశ్చన్ తీసుకుందాం. ఎదుటి వాళ్ళంత నాలెడ్జ్ మనకి లేదేమోననే భయం. ఓకే, మ్యామ్ స్టడీస్ గురించి అడగచ్చా మ్యామ్? ప్రతి దాని గురించి అడగొచ్చు మ్యామ్. ఓకే, క్వశ్చన్ అండ్ ఆన్సర్ లో మనం మాట్లాడుకుందాము. జస్ట్ ఒక చిన్న యాక్టివిటీ చేద్దాం మనం. ఓకే ఓకే, వాళ్ళంత నాలెడ్జ్ నాకు లేదేమోననే భయం. ఓకే, ప్రతి ఒక్కరికి ఏదో ఒక విషయంలో టాలెంట్ ఉంటుంది. దాని గురించి, సబ్జెక్ట్ గురించి తెలుసు. షైనెస్ ఒక్కటే ప్రాబ్లం. ఈ షైనెస్ ని ఓవర్కమ్ చేయడానికి ఒక చిన్న టెక్నిక్ చెప్తాను. కళ్ళు మూసుకోండి అందరూ. కళ్ళు మూసుకోండి. అందరూ కళ్ళు మూసుకోవాలి. వీడియోస్ ని కదపొద్దు, జస్ట్ అట్లా ఉంచి. ఎస్, కళ్ళు మూసుకోండి. నేను చూస్తూనే ఉన్నాను. మిగిలిన వాళ్ళు కూడా వీడియో ఆన్ చేసుకోండి అవకాశం ఉంటే. ఎస్, రిలాక్స్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఎస్, స్టేజ్ ఫియర్ మీదే. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. Take a deep breath. Breathe out. Relax. Relax. నేను కౌంట్ చేస్తాను 1 to 5. ఆ 5 కౌంట్ చేసేంత వరకు మీరు బ్రీత్ చేయండి. మళ్ళీ 5 కౌంట్ చేసేంత వరకు హోల్డ్ చేయండి. మళ్ళీ 5 కౌంట్ చేసేంత వరకు రిలీజ్ చేయండి. ఓకే, 3 స్టెప్స్ గా మనం బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేద్దాం. ఓకే, టేక్ ఏ డీప్ బ్రీత్. 1 2 3 4 5. హోల్డ్ చేయండి. 1 2 3 4 5. రిలీజ్, నోటితో రిలీజ్ చేయండి. 1 2 3 4 5. రిలాక్స్, 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 రిలాక్స్. కళ్ళు మూసుకునే ఉండండి. ఎస్, వండర్ఫుల్ అండి. మీరు చాలా ప్రశాంతంగా ఉన్నారు. చాలా ప్రశాంతంగా ఉన్నారు. మీ హార్ట్ బీట్ చాలా నార్మల్ గా ఉంది. మీ బ్రీత్ చాలా నార్మల్ గా ఉంది. దీర్ఘ శ్వాసని తీసుకుంటున్నారు మీరు, దీర్ఘమైన శ్వాసని. వండర్ఫుల్, వండర్ఫుల్, గ్రేట్. మీరు ఒక అద్భుతమైన వ్యక్తి. మిమ్మల్ని మీరు చాలా ట్రస్ట్ చేస్తారు. మీ మనస్సు మీకు ఏది చెప్తే
అదే నమ్ముతారు మీరు. మీ మనస్సు మిమ్మల్ని ఒక మంచి వక్తగా చూడాలని ఆశపడుతుంది. మీరు చక్కని బ్లేజర్ వేసుకుని ఉన్నారు. నీట్‌గా డ్రెస్అప్ అయ్యారు. షూ చూడడానికి చాలా ప్రొఫెషనల్‌గా ఉన్నారు. చాలా చక్కగా కాన్ఫిడెంట్‌గా కూర్చునున్నారు. స్టేజ్ చాలా పెద్దగా ఉంది. ఆ స్టేజ్ మీద గంబా సార్ నిలబడి ఉన్నారు. మాట్లాడుతున్నారు. మాట్లాడుతూ సడెన్‌గా మీ పేరుని పిలిసి మై డియర్ ఫ్రెండ్ కమ్ ఆన్ టు ది డయాస్ అన్నారు. ప్రతి ఒక్కరు మీ పేరుని అక్కడ ఊహించుకోండి. గంపా సార్ నోటి నుంచి మీ పేరు వచ్చింది. డయాస్ మీదకి రమ్మని సాదరంగా ఆహ్వానించారు మిమ్మల్ని. ఆధ్యాత్మికత అనేది చాలా సింపుల్. ఈ శరీరం కాదు, ఆత్మ అని తెలుసుకోవడం అనేది సార్ మిమ్మల్ని పిలవగానే మీరు చాలా కాన్ఫిడెంట్ గా చకచకా నడుస్తూ అక్కడ స్టెప్స్ ఎక్కి ఆ పెద్ద స్టేజ్ ఉంది. ఆ స్టేజ్ మీద సార్ నిలబడ్డారు. సార్ దగ్గరికి వెళ్ళి నిలబడ్డారు మీరు. సార్ మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ద వండర్ఫుల్ స్పీకర్, ఒక ప్రత్యేకమైన వ్యక్తి, మిమ్మల్ని ప్రభావితం చేయగలరు, మీ జీవితాన్ని మార్చగలరు. రానున్న 45 నిమిషాలు ఈ స్టేజ్ ని వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నానని చెప్తున్నారు. వండర్ఫుల్ టైం కదా అది. చూడండి, మిమ్మల్ని మీరు చూసుకోండి. మీ ఎదుర్కొన్న లక్షల మందిని చూడండి. వాళ్ళందరూ మీరేం చెప్పబోతున్నారు అని ఎదురు చూస్తున్నారు. మీరు చాలా కాన్ఫిడెంట్ గా ఒక మంచి స్మైల్ తో మైక్ తీసుకున్నారు. గంబా సార్కి థ్యాంక్ యూ చెప్పారు. అందరినీ విష్ చేశారు. అంత పెద్ద స్టేజ్ మీద మీరు 45 నిమిషాల పాటు మాట్లాడుతూ ఉన్నారు. మీరు మాట్లాడే ప్రతి మాటకి చప్పట్లు, మీరు మాట్లాడే ప్రతి మాటకి రెస్పాన్స్. మిమ్మల్ని చూస్తూ మైమర్చిపోతున్నారు. ఇలాంటి ఒక వక్తని నేను కావాలి అని మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటున్నారు. చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు. 45 నిమిషాలు అయ్యింది. కరెక్ట్ గా టైం చూసుకుని కరెక్ట్ టైంలో మీరు క్లాస్ ని సమరైజ్ చేసి గంపా సార్ దగ్గరికి వచ్చి మైక్ ని హ్యాండ్ ఓవర్ చేశారు. చప్పట్లు, ధ్వని మొత్తం మారు మోగిపోతుందండి. మీరు మెట్లు దిగి కిందికి రాబోతూ ఉంటే మీ చుట్టూ 100 మంది సెల్ఫీ కావాలని, ఆటోగ్రాఫ్ కావాలని మీ చుట్టూ జనాలు వచ్చారు. మిమ్మల్ని కాపాడడానికి గంబా సార్ వాళ్ళందరినీ కంట్రోల్ చేయడానికి బౌన్సర్స్ ని పంపించారు. ఎస్, అందరితో మీరు చాలా చక్కగా మాట్లాడుతూ, మీ ఆటోగ్రాఫ్ ఇస్తూ, మంచి స్మైల్ తో వాళ్ళతో సెల్ఫీలు దిగుతూ 1 గంట సమయం వాళ్ళ కోసం కేటాయించారు. ఒకటే వండర్ఫుల్ డే కదా. మిమ్మల్ని అందరూ గుర్తిస్తున్నారు. మీరు బయటకు వచ్చారు, ఇంటికి వెళ్తున్నారు. మీలో ఒక ఆనందం. మీరు ఆ రోజు నుంచి ఎక్కడికి బయటకు వచ్చినా మిమ్మల్ని ప్రతి ఒక్కరు గుర్తిస్తున్నారు. మిమ్మల్ని సెల్ఫీ అడుగుతున్నారు. ఎస్, ఎంత గ్రేట్ అండి. ఎంత సంతోషంగా అనిపిస్తుంది. ఈ ఆనందాన్ని అలాగే కళ్ళల్లో నింపుకోండి. ఆ విజువల్ ని అలాగే కళ్ళల్లో నింపుకోండి.
ఆ అద్భుతాన్ని ప్రతిరోజు విజువల్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హ్యాండ్స్ ని రఫ్ చేసుకోండి. ఎస్, కళ్ళ మీద అలా టచ్ చేస్తూ థ్యాంక్ యూ. ఒక వండర్ఫుల్ విజువల్, బట్ అది రియల్ అండి. మీరు దీన్ని నమ్మితే నెక్స్ట్ ఇయర్ ఇదే టైంకి మీరు ఖచ్చితంగా ఆ పొజిషన్ లో ఉంటారు. మీరు బిలీవ్ చేస్తున్నారా దాన్ని? ఎంతమంది బిలీవ్ చేస్తున్నారు? ఎస్. ఇప్పటి వరకు మీరు స్టేజ్ ఫియర్ గురించి, ప్రాబ్లం గురించి చెప్పారు, కానీ ఈ రోజు నుంచి నేను ఏదైతే విజువల్ చెప్పానో ఆ విజువల్ గురించి మాత్రం ఆలోచించండి. ఎంతమంది ఆలోచిస్తారో అంతమంది కంపల్సరీ ఇన్వైట్ చేస్తారు, స్టేజ్ మీద మాట్లాడతారండి. ఎంతమంది నమ్ముతున్నారు అంతమందికి ఇంపాక్ట్ అందరి తరపున నా బ్లెస్సింగ్స్. ఎంతమంది నమ్ముతున్నారో అంతమందికి. ఎస్, అన్లెర్నింగ్ అంటే మనకున్న నమ్మకాలని మార్చుకోవడం. ఇప్పటి వరకు భయపడ్డారు, ఆ నమ్మకాలు మిమ్మల్ని కంట్రోల్ చేస్తాయి. ఇప్పటి నుంచి మీరు కంట్రోల్ చేయండి మీ జీవితాన్ని. నేర్చుకోవడం ఒక కళ, దేనిని వదిలేయాలో తెలుసుకోవడం ఒక కళ. నేర్చుకోవడం ఒక కళ అయితే మార్చుకోవడం కూడా ఒక కళ. ఎంతమంది ఈ రెండు కళల్ని జీవితాంతం దగ్గరుంచుకుంటామంటారు? ఎస్, ప్రతిరోజు అండి. మొబైల్ అప్డేట్ అయింది. మనకి ప్రాణం లేని మొబైలే ఆ సాఫ్ట్వేర్ దానికి అందరికి అది అప్డేట్ అవుతుంది. మనం అప్డేట్ అవ్వాలి కదా, సాఫ్ట్వేర్ అప్డేట్ అవుతుంది కదా. ఎస్, ఎస్. 50 మెంబర్స్ కి సెల్ఫీ ఇచ్చారట. వండర్ఫుల్, వండర్ఫుల్ అండి. ఎస్, గ్రేట్. ఎస్ మ్యామ్, 50 మెంబర్స్ కి ఇచ్చాను మేడం సెల్ఫీ విజువల్స్ లో. హోపింగ్ యూ షుడ్ కమ్ ట్రూ ఇన్ ఎవ్రీ వన్స్ లైఫ్. వండర్ఫుల్, 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 గ్రేట్ అండి. ఎవరైతే నమ్ముతారో ఏం చేయదు, మీరు చెప్పిన క్లాసులు వినండి, జస్ట్ ఫోకస్డ్ గా వినండి. ఏం చెప్తున్నారో వినండి, ప్రతి పదాన్ని వినండి. ఇక్కడ నమ్మండి, పాత నమ్మకాలను వదిలేయండి. ఆర్ యు రెడీ? ఇంపాక్ట్ లోకి ఇంకెవరైనా రిజిస్టర్ చేసుకోవడానికి ఆలోచిస్తూ ఉంటే అస్సలు ఆలోచించొద్దండి. ఇప్పుడే రిజిస్టర్ చేసుకుని జాయిన్ అయిపోండి. ఈ క్లాసులు కూడా రికార్డింగ్ మీకు ఇస్తారు, నో ప్రాబ్లం. ఈ రికార్డింగ్ మీకు ఇస్తారు. ఈవెన్ ఈ రికార్డింగ్ ఇవ్వడమే కాదు, ఈ స్పీకర్స్ తో కూడా మిమ్మల్ని మాట్లాడిస్తారు. మీకు కావాలి అనుకున్న ప్రతి స్పీకర్. ఇక్కడ రోజు నా మొహమే చూడాల్సిన అవసరం లేదు, ప్రదీప్ గారి మొహమే చూడాల్సిన అవసరం లేదు. కొత్త కొత్త ఫేస్లు వస్తాయి, కొత్త కొత్త నాలెడ్జ్ వస్తుంది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వేలో డిఫరెంట్ డిఫరెంట్ మీకు నచ్చిన వేని తీసుకోవచ్చు, లేదా వీటన్నిటితో మీరు ఒక కొత్త వేని మీరే సృష్టించుకోవచ్చు. ఎవ్రీథింగ్ స్పెషల్, ఎవ్రీ వన్ స్పెషల్ కదా. మనం ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు ఉంది కదా. ఎవరన్నా నా ఆధార్ కార్డుతో మ్యాచ్ అయ్యే వాళ్ళు ఎవరన్నా ఉన్నారో చెప్పండి. నా ఆధార్ కార్డుతో మ్యాచ్ అయ్యే వాళ్ళు ఎవరన్నా ఉన్నారు? లేరు కదా. ఎస్, మీకున్న నాలెడ్జ్ తో మ్యాచ్ అయ్యే వాళ్ళు ఈ ప్రపంచంలో ఇంకెవరు లేరు. మీరు మాత్రమే స్పెషల్. మీరు గనక ఇప్పుడు బయటికి రాకపోతే, మీరు ఈ రోజు గనక మీ నమ్మకాలను వదిలేసి ముందుకు రాకపోతే, మీరు ప్రపంచానికి ఇవ్వవలసిన దానిని ఇవ్వకుండా మీకు మీరుగానే ద్రోహం చేసినట్లు. అది జరగకూడదు అంటే వచ్చేయండి ఇంపాక్ట్ లోకి. అందరం కలిసి నవభారత నిర్మాణానికి ఇప్పుడు కూలీలం కాదు, ఇక ఏకంగా కన్స్ట్రక్ట్ బిల్డింగ్లు కట్టేసి రాజ్య పరిపాలన చేసేయచ్చు. ఆర్ యు రెడీ? మీ నమ్మకాలు జీవితాన్ని లీడ్ చేస్తాయి. నేను ఒక వెల్త్ కోచ్ గా చాలా మంది, దాదాపు ఒక 10,000 క్వశ్చన్స్ విన్నాను. ఓన్లీ మనీ సంపాదించలేకపోవడానికి గల కారణాలని ఒక 10,000 ఆ నమ్మకాలు పెట్టేసుకుని జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. జస్ట్ నమ్మకం నిజం కాదు అని
వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళ జీవితం అద్భుతంగా ముందుకెళ్ళిపోతుందండి. ఈ స్టేజ్ ఫియర్ అనేది అసలు మనం పుట్టుకతో మనకి ఎలాంటి ఫియర్స్ లేవు. మనం డేరింగ్, డాషింగ్ అండ్ డైనమిక్ పర్సన్స్. చిన్నప్పుడు మీరు ఎప్పుడైనా విన్నారా? పిల్లలు పాములతో ఆడుకున్నారట. చెప్పిన వాడు ఎప్పుడైనా విన్నారా? నా చిన్నప్పుడు విన్నాను నేను. సింహాలు, పులులు ఏం చేసేవి కాదట అడవిలో పుట్టినప్పుడు కూడా మనల్ని. ఎందుకు అంటే భయమే తెలీదు. రీసెంట్ గా కార్తికేయ 2 ఒక మూవీ వచ్చింది, గుర్తుందా? భయపడితే ఆ పాము కాటేసేది, కానీ తన టెంపరేచర్ చూసుకుని తన భయాన్ని ఓవర్కమ్ చేసి ఒక అడుగు ముందుకేస్తే తన గమ్యాన్ని చేరుకోగలిగాడు. మీ ఫియర్ ని ఓవర్కమ్ చేయండి. ఓకే, ఆ ఏనుగు, చిన్న ఏనుగు గున్న పిల్లలాగా ప్రయత్నించి ఆగిపోయామని ఆగిపోయారేమో, కాదు ఈ రోజు మనం పెద్ద ఏనుగులం అయిపోయాం. కుక్కలు మరుగుతుంటాయి ఏనుగులు చూసి. ఎందుకు మరుగుతాయి? అంత పెద్ద ఆకారం అని చెప్పి భయపడి మరుగుతా ఉంటాయి. కుక్కలు మరుగుతుంది అని ఏను ఆగిపోతుందా? మై డియర్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరిలోనూ ఒక టాలెంట్, వండర్ఫుల్ టాలెంట్ ఉంది. ఆ టాలెంట్ ని బయటికి తీసుకురావాలి. మీ టాలెంట్ ని బయటికి తీసుకొచ్చి మిమ్మల్ని ప్రపంచానికి పరిచయం చేయడం ఇంపాక్ట్ యొక్క పని. మీరు ఇక్కడికి వచ్చింది అందుకే. ఓపెన్ అవ్వండి, మాట్లాడండి, డౌట్స్ ఉంటే అడగండి, ఇచ్చిన అసైన్మెంట్స్ అన్ని క్లియర్ చేయండి, ప్రతిరోజు అప్డేట్ అవ్వండి. ఒక నెల రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు, ఒక నెల రోజుల్లో హిందీ నేర్చుకోవచ్చు అంటారు, కానీ ఒక నెల రోజుల్లో ఇక్కడ మీ జీవితాన్ని మార్చుకోవచ్చు అండి. ఒక లాంగ్వేజ్ అక్కడ నేర్చుకుంటారేమో, కానీ ఇక్కడ మీ టోటల్ జీవితాన్ని మార్చేసేయచ్చు. మీరేంటో మీకు చూపిస్తుంది ఇంపాక్ట్. నన్ను నాకు చూపించింది. ఎస్, లెర్న్ లెర్న్ లెర్న్. ఎంత నేర్చుకుంటామో అంత అన్లెర్న్ కూడా ఉండాలి. ఏది వదిలేయాలో, ఏది మార్చుకోవాలో కూడా మనకి తెలిసి ఉండాలి. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, నాకు ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చారు ప్రదీప్ గారు. ఈ సమయాన్ని నేను మీకోసం కేటాయించడం నాకు చాలా సంతోషంగా ఉంది. మనందరం మళ్ళీ కలుసుకుందాం. ఈ రోజు ఇచ్చిన సమయానికి తగ్గట్లుగా నేను కొంత ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేసుకున్నాను. రానున్న రోజుల్లో నాకంటే గొప్ప స్పీకర్స్, వండర్ఫుల్ స్పీకర్స్ ఇంకా చాలా మంది రాబోతున్నారు. వాళ్ళందరూ మీకు ప్రతిరోజు కొత్త కొత్త ఇన్ఫర్మేషన్ ఇస్తారు, అన్లెర్నింగ్ చేస్తారు, మీ జీవితాన్ని ఒక అద్భుతమైన స్థితికి తీసుకెళ్తారు. మీరు కోరుకున్న ప్రతిదీ మీకు దక్కాలని, మీ జీవితంలో మంచి సుఖశాంతులు, సంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో ఈ నూతన సంవత్సరం ఇంకా అద్భుతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, సునీత గారు. సో నిన్నటికి ఈ రోజుకి మార్పు వచ్చింది. ఈ రోజుకి రేపటికి కూడా ఖచ్చితంగా మార్పు వస్తుంది. బూచోడు ఉన్నాడని నమ్మాను, లేడని తెలిసాక నవ్వాను. సో మనలో ఏదైతే ఒక అపోహ పెట్టుకుంటామో ఆ అపోహ తీరినప్పుడు నిజం అనేది తెలుస్తుంది. సూర్యుడు ఉదయిస్తాడు, అస్తమిస్తాడు అనేది నమ్మకం, కానీ భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుంది అనేది నిజం. నాలెడ్జ్ ని గురువు నుండే నేర్చుకోవాలని చెప్పి స్టీవ్ జాబ్స్ గురించి, ఎలన్ మాస్క్ గురించి, స్వామి వివేకానంద గారి గురించి, అబ్రహం లింకన్ గారి గురించి, మనిషి తలుచుకుంటే ఏదైనా సాధ్యమని రతన్ టాటా గురించి, వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించారని చెప్పి, వ్యాపారం అంటే సంపాదించడం కాదు సమాజ సేవ చేయడం అని చెప్పి, చదువు మాత్రమే జీవితాన్ని మార్చదని, అన్ని స్కిల్స్ నేర్చుకుంటే ఏమైనా సాధించవచ్చు అని చెప్పి, ఒక ఏనుగు కొన్ని నిబంధనల మధ్య తన శక్తిని ఎలాగైతే కోల్పోతుందో, మనం కూడా మన శక్తిని గుర్తించలేక ఒక ఫాల్స్ ఇమేజ్ క్రియేట్ చేసుకొని దాంట్లోనే మనం బ్రతుకును తీసుకెళ్తున్నాం. అది నిజం కాదని తెలిసినప్పుడు మన శక్తి మనకేంటో తెలుస్తుంది, మనం అన్ని రంగాల్లో కూడా రాణించగలం. ఒక యాక్టివిటీతో మా అందరి కళ్ళు మూశారు, నిద్రపోతున్న కళల్ని లేపారు, ఊహల్లో నిజాన్ని అనుభవించేలా చేశారు. మీ భయం నిజం కాదు, అది ఊహ మాత్రమే అని నిరూపించారు. నేర్చుకోవడం ఒక కళ, మార్చుకోవడం ఒక కళ అని ఒక అద్భుతంగా వివరించారు. ఇది స్పెషల్లీ మీకోసం మేడం. చిరునవ్వు నీ ఆయుధం అయితే చింతలెన్ని ఉన్నా ఛిద్రం అయిపోవా, చిరునవ్వు నీ ఆభరణం అయితే చిరకాలం అందంగా నిలిచిపోవా, చిన్న చిన్న భయాలు వదులుకుంటే గొప్ప గొప్ప గౌరవాలు నీ కాళ్ళు కడగవా. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎ వండర్ఫుల్ సెషన్. వండర్ఫుల్ మ్యామ్. థ్యాంక్ యూ. మాటలతో ఒక మాల కట్టి